ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు 300 రూపీస్ టికెట్స్ ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. టీటీడీ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. సో ఇక్కడ మీకు పిలిగ్రిమ్ సర్వీసెస్ అని ఒకటి ఉంటుంది. కిందకి వెళ్ళారంటే పిలిగ్రిమ్ సర్వీసెస్లో వ్యూ ఆల్ కొట్టండి. ఇందులో స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనేది ఉంది చూడండి సెకండ్. సో దీని మీద క్లిక్ చేసుకున్నారంటే వెయిటింగ్ టైం అనేది వస్తుంది. 1 minute 20 seconds వరకు వెయిటింగ్ టైం వస్తుంది. అయిపోయాక మీకు ఇలా గ్రీన్ కలర్ ఉంది అని అంటే స్లాట్ అనేది ఓపెన్లో ఉందని అనమాట. సో ఎక్కడ ఏ డేట్ కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎంతమంది కావాలి, 6 members వరకు చేసుకోవచ్చు. చేసుకొని స్లాట్ కూడా ఏ టైంకి కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఎక్స్ట్రా లడ్డు ఏమైనా కావాలి అని అంటే ఎక్స్ట్రా లడ్డు మీద సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత దర్శన్ డీటెయిల్స్, తర్వాత పిలిగ్రిమ్ డీటెయిల్స్ మొత్తం ఆధార్ కార్డు, మెయిల్, జెంటా, ఫోటో, ఐడి నెంబరు, సిటీ మొత్తం ఎంటర్ చేసి కంటిన్యూ మీద నొక్కండి. ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోండి. మీ డీటెయిల్స్ మొత్తం ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని పే నౌ మీద క్లిక్ చేయండి. పే నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏటీఎంతో కానివ్వండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్తో కానీ మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఆధార్ కార్డ్ అనేది మీరు ఏదైతే అందులో ఇచ్చారో ఆధార్ కార్డ్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకురావాలండి. సో అప్పుడే వ్యాలిడ్ అవుతుంది. ఓం నమో వెంకటేశాయ అండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి.